సరే, నమస్కార ఆశీస్సులతో పాటు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవడం చాలా శుభ సూచకం. ఎందుకంటే పాత జ్ఞాపకాలను, మధుర జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఒక వేదికలాగా ఉంటుంది. మరి దీనికి ప్రత్యేకంగా ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేసిందో రామరెడ్డి ఉన్నాడు, రామరెడ్డి ఒక్కరితో కూడా ఇంకా ఉండవచ్చు, కొందరు ముందుకు రాకపోవచ్చు. వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడే మన ప్రధాన ఉపాధ్యాయులు చెప్పారు, మనకు ముఖ్యంగా ఉండాల్సింది మానవ సంబంధాలు. మానవ సంబంధాలను ఎప్పటికీ మనం గుర్తుంచుకున్నట్టయితే, మరి నేటి కాలం లోపల ఈ మీడియా ఎక్కువైపోయి, టీవీలు, ఫోన్లు ఇవన్నీ ఎక్కువైపోయి మనం పక్క కూర్చున్నటువంటి మన పిల్లలతోనే మనం సరిగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడాడు ఫోన్ పట్టుకొని ఎక్కడో ఉన్నతో మాట్లాడుతున్నాం. ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈ మెసేజెస్, ఈ చాటింగ్లు, పక్కకున్నతో ఆత్మీయంగా మాట్లాడు, కానీ ఫోన్ పట్టుకొని ఎక్కడో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో మాట్లాడుతున్నాడు. మరి ఈ విధంగా నేటి పరిస్థితులు వచ్చినందువల్ల మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, మరి మానవ సంబంధాలను పెంపొంచుకుంటూ మన ఆత్మీయతను కూడా తెలియజేసుకోవడానికి మంచి వేదిక. మరి దీంట్లో భాగంగా మీకు అందరికీ దాదాపుగా ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, అహంకారం రాదు. కాబట్టి అటువంటి అహంకారాన్ని విడనాడుకొని మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చినాము అనేటువంటి దాన్ని మన మనసులో ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే మన లోపలికి ఎటువంటి అహంకారం రాకుండా పక్క వ్యక్తికి విలువనిచ్చి మర్యాదనిచ్చేటువంటి సంస్కారం కూడా పెంపొందుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి సరే, నాకు తెలిసింది చెప్పాలి కాబట్టి నేను చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించి చాలామంది విద్యార్థులను ఇక్కడ కలుసుకునేటువంటి ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు మీరందరూ కూడా భవిష్యత్తు లోపల మీ పిల్లల్ని కూడా మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలని, మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అష్టైశ్వర్యాలతో చక్కగా కలకాలం సుఖంగా ఉండాలని, సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే, నేను 2005లో మా ఊరు వదిలిపెట్టిపోయినా. తర్వాత కొన్ని స్థానిక మిత్రులను కొంతమంది నెంబర్లు అడిగిన సార్లు అందరికీ కూడా కొన్ని దొరకలేదు. దయానంద్ సార్ కూడా మన కృష్ణ